ఈరోజు మనం తెలంగాణలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం. ఇది కరీంనగర్ డిస్టిక్ ఉమ్మెడ గ్రామ శివారులో ఉంటుంది. ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు గోదావరి నదీ తీరంలో పర్యటించి అక్కడే ఒకరోజు ఉన్నట్టుగాను తెల్లవారుజామున పూజ చేసుకోవడానికి అక్కడున్న గోదావరి నదీ తీరంలోని ఇసుకతో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించాడని ఆలయ చరిత్ర. అయితే ఈ శివలింగానికి కాశీలో ఉన్నట్టుగానే త్రినేత్రం కనిపిస్తుంది. ఈ ఆలయం సంవత్సరంలో 6 నెలలు పూర్తిగా గంగమ్మ ఒడిలో ఉండిపోతుంది. ఎందుకంటే గోదావరి నది ఉప్పొంగినప్పుడు ఆలయం పూర్తిగా మునిగిపోయి కేవలం గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆలయం ధ్వజస్తంభం లేని ఆలయంగా ప్రతీతి. ఆలయానికి ధ్వజస్తంభం ప్లేస్లో ఇక్కడ ఒక దీపపు స్తంభం ఉంటుంది. ఆలయము ప్రతి అణువణువు కూడా మనకి రాతి కట్టడంతో ఉంటుంది. ఇంకా శివాలయం నీటిలో మునిగిన శివలింగం త్రినేత్రం అనేది మనకి ఒక జ్యోతి వెలుగు రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఒక అద్భుతమైన దృశ్యం. భగవంతుడు ఉన్నాడని నమ్మడానికి ఇలాంటి ఆలయాలు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయి. అయితే దీపాలు వెలిగించుకోవడానికి 108 దీపాలు వెలిగించడానికి అనువుగా ఉన్నటువంటి దీపపు స్తంభము కూడా రాతి కట్టడమే. అయితే శివరాత్రికి ఊరి ప్రజలంతా కలిసి ఆలయాన్ని శుద్ధి చేసుకొని, ఎందుకంటే వర్షపు నీరుతో పాటు వచ్చిన బురద శుభ్రం చేయడం చాలా కష్టం, కానీ ప్రతి ఒక్కరూ అందులో పాలు పంచుకొని ఆలయాన్ని శుద్ధి చేసుకొని ఇక శివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఆకాశాన్ని అంటే విధంగా ద్వీపపు వెలుగుల్లో ఆలయం వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా గోదావరి నదీ తీరంలో స్నానాలు ఆచరించి మన ఉమామహేశ్వర స్వామి దర్శనానికి వస్తారు భక్తులంతా. ఇలాంటి గొప్ప ఆలయాలు ఉన్న మన భారత భూమి, మన తెలంగాణ రాష్ట్రం, మనం వీటిని గుర్తించి అందరము కూడా అభివృద్ధిలో తోడ్పడాలి. శివరాత్రి రోజు ఆ దీపపు జ్యోతుల వెలుగులో ఆలయం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇంత అద్భుతమైన ఆలయం మన దగ్గరలో ఉండడం చాలా అదృష్టంగా భావించాలి. ఈ త్రినేత్రం ఉన్న ఆలయము మనకి కాశీలో ఉంటుంది. అలాగే ఇక్కడ మన తెలంగాణలో ఉమ్మెడ గ్రామంలో త్రేతాయుగంలో రాములవారు నిర్మించిన ఈ సైకతలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా పూజలందు